ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథము 91:1 మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ప్రియమైన వల్లరా, ఆ యొక్క దేవాది దేవుని యొక్క చాటున మనము నివాసము చేయుట ఇదెంతో మేలుకరమైనదండి. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు. చాలామంది ఎవరో చాటున నివాసము చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుని రెక్కల నీడలో, ఆ మహోన్నతమైన హస్తాలలో మనము నివాసము చేస్తే మరి కొన్ని మేలులు అనేది ఉన్నాయండి. మహోన్నతుని చాటును నివసించుట వలన ప్రియమైన వాళ్ళ ఆశ్రయం అనేది దొరుకుతుంది. ఆయన మనకు ఆశ్రయదుర్గముగా, రక్షణ శైలముగా, శృంగముగా ఆయన ఉంటాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒక బలమైన కోటగా ఉంటాడు. ఈ రెండు మానవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరు మనకి ఆశ్రయంగా ఉంటారు, ఎవరు ఆశ్రయాన్ని ఇస్తారు. చూడండి, ఆనాడు యేసుక్రీస్తు వారు పొత్తి గుడ్డలతో చుట్టబడి మరి ఆ సత్రములో ఆయన పెట్టబడ్డాడు. కారణం ఏంటి? ఎవరు కూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వలేదు. పశువుల శాలలో ప్రేమైన వల్ల సత్రంలో స్థలం లేక పశువుల శాలలో ఆయన ఉన్నాడు. ఎంతగా తను బాధ అనుభవించాడు. ఈ రోజున ప్రతి మానవాళికి ఆ సర్వాధికారి అయిన దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రియమైన వల్లరా, యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనకి ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. కానీ దేవాది దేవుడు మాత్రము ఆయన చాటును నివసించే వారందరికీ కూడా ఆశ్రయమును ఇస్తున్నాడు. అంతేకాదు ప్రియమైన వల్లరా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన బలమైన కోటగా ఉంటున్నాడు. కావున ఆయన చాటున నివాసం చేసేవారిగా ఉండాలి. ఆయన చాటున ప్రియమైన వల్లరా, ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద వినయ మనస్కులై దీనులుగా జీవించేవారిగా ఉండాలి. అటువంటి వారికి చూడండి, దావీదు లాంటి వ్యక్తి అంటాడు, ఆ దేవాది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన నాకు శైలముగా ఉన్నాడని. కావున ఆయన చాటు నివసిస్తే ఆయన మీ పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.